गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे। श्री 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 डॉक्टर मारुरामकृष्ण गुरुदेवताये नमो नमः। श्री 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 बाला त्रिपुर सुंदरी परदेवताये नमो नमः। जगद्गुरु आदिशंकर पर भगवते नमो नमः। गुरु ब्रह्माय नमः। जय गुरुदेव। महालता त्रिपुर सुंदरी महाभोग महेश्वर्य महावीर्य महाबल महाबुद्धि महासिद्धि महायोगेश्वरेश्वरी महाभोग महेश्वर्य महावीर्य महाबल महाबुद्धि महासिद्धि महायोगेश्वरेश्वरी లలితాదేవి పారాయణ అయిన తర్వాత ఈ మహాభోగ మంత్రం ఏంటంటే విపరీతమైన ఐశ్వర్యాన్ని కానీ కోరికలు కానీ తీర్చేటువంటి మహామంత్రం. అయితే ఇది ఎప్పుడు తీరుతుందంటే కూపస్థైన మరబోతులే అంటాడు, ఎడారిలో బావులు తవ్వడం కానీ, అదేవిధంగా దుర్భిక్షేపుడు దినం మన దగ్గర లేనప్పుడు కానీ, అబ్రహ్మ గడిదన్ని వర్ణాసులు రాయిని బ్రాహ్మణులకు కానీ కీటకాలకు కానీ చీమలకు కానీ భోజనం పెట్టమంటాడు, అలాగే నీళ్ళు ఇమ్మంటాడు. ఈ రెండు జరిగితేనే ఫలశ్రుతి అనేది ప్రాక్టికల్గా చేసేది, అది తీరిగా చదివేది కాదు. అటువంటి చేసినప్పుడు ఆ నీళ్లు ప్రసాదము మహాభోగం అంటే ఒక 5 కేజీలు పులిహార పెట్టినప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కోరికలు వెంటనే తీరుతాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే మట్టిని కూడా బంగారంగా మార్చవచ్చు. ఇప్పుడు కూడా ఉన్నారు మట్టిని బంగారంగా చేసే, ఇసుక తీసుకుని బంగారంగా చేసేటువంటి వాళ్ళు. ఇక్కడే మన మల్లేపల్లిలో అమ్మవారి గుడి ఉంది, అక్కడ ఉపాసనాలు వస్తుంది. ఆవిడ మట్టిని బంగారం కానీ అడ్రస్ తెలిసి వాళ్ళందరినీ ఆవిడ పడతారు. అందువల్ల ఏంటంటే మట్టిని బంగారం మార్చే మహామంత్రం ఇది. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి 108 సార్లు కోరుతూ ఏ మంత్రం అయినా 108 టైమ్స్ మూడు చెప్పడం. ఇంకా త్వరగా ఫలితం కావాలంటే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలిత ఇదేంటి తత్కాలం చిన్న చిన్న కోరికలు వెంటనే తిరిగిపోతాయి. 108 సార్లు చెప్పగానే ఎన్నో సార్లు అద్భుతం జరిగింది ఈ మంత్రంతో. ఇటువంటి రహస్య మంత్రాలు, రహస్యమైనటువంటి ప్రతి నామము రహస్యమే, ప్రతి బీజము రహస్యమే లలితలో. ఇది మహాభోగ మంత్రం మాత్రం మణిపూర్వక దండ ఉంటే మణి ఎలా ఉంటుందో పూస అలాంటిది లలిత పారాయణంతటికి కూడా. దీన్ని రోజు 108 సార్లు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం చేత కానప్పుడు కనీసం వినడమైనా చేయాలి. ఇప్పుడు మనం టిఫిన్ వండుకొని వంటలను తెచ్చుకుంటాం, అలాగే ఈ మంత్రాన్ని రోజు వినడమైనా చేస్తే పాటలు విన్నట్టుగా వింటూ ఉంటే గయాంత్ర అయితే ఇది గాయత్రి. ఎలా అయితే ఒక పాట వింటామో అలా వింటూ ఉంటే మంత్రాన్ని కూడా ఫలించేస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన మహామంత్రము బాలాత్రి నుండి పౌర్ణమి రోజున చక్కగా గాయత్రి హోమం అమ్మవారి అన్నప్రదం అందరికీ ఆహ్వానం. జై బాల జై బాల అరణికరణ జాలే రచితా సావకాశ జపటీకా పుస్తక పితృవరకరాజ్యాపుల కలహారస నివసృతి బాల నిత్య కళ్యాణశీల.